ఓం నమశివాయ. అందరికీ నమస్కారం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం ఒక మహాపుణ్యక్షేత్రం. అరుణాచలం గురించి, ఆ పుణ్యక్షేత్రం గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా ఉంటూనే ఉంటాయి. అటువంటి అరుణాచల పుణ్యక్షేత్ర విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అతి పవిత్రమైనటువంటిది, దేవతల చేత కొలవబడేటువంటిది, అన్ని దిక్కుల చేత కూడా ఎప్పుడు కొలవబడేటువంటిది, సకల ఋషుల చేత కూడా తపస్సు చేయబడినటువంటి ప్రసిద్ధమైన ప్రదేశం అరుణాచలం. అటువంటి అరుణాచల విశేషాల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ అరుణాచలం ఎంత గొప్పదో చెప్పుకుంటూ అక్కడ జరిగిన కొన్ని విశేషాలని తెలుసుకుందాం. కాంచీపురం అనే ఒక మహాపుణ్యక్షేత్రం ఉంది. ఆ కాంచీపురం అనే పుణ్యక్షేత్రం దేవతల చేత, ఋషుల చేత కొలవబడినటువంటిది ఆ కాంచీపుర పుణ్యక్షేత్రం. అటువంటి కాంచీపుర పుణ్యక్షేత్రం పక్కనే కంపానది ప్రవహిస్తోంది. ఆ కంపానది ప్రవహించే ప్రాంతంలో దగ్గరలోనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు కింద దేవతలు, ఋషులు కూడా తపస్సు చేశారు. ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది అంటే, ఈ మామిడి చెట్టు ఎప్పుడూ కూడా చల్లని నీడనిస్తూ 10 మందికి ఉపయోగపడేటువంటి విధంగా ఆ మామిడి చెట్టు విరాజిల్లుతోంది. ఏమిటిది గొప్పతనం? అక్కడ ఈ దేవతలు, ఋషులు అందరూ కూడా అక్కడ తపస్సు చేసుకున్నారు. అలాగే సర్వదేవతలు కూడా, ఢాకిని, యోగిని, గణములు, శ్రీ మహావిష్ణువు అందరూ కూడా అక్కడ సర్వరూపాలతో నివసిస్తూ ఉంటారట వాళ్ళు. అలాగే మంచి మనస్సుతోటి అక్కడ దేవతలందరూ కూడా ఉండి వాళ్ళని పూజించినట్లయితే వాళ్ళు మనకి కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. అటువంటి కాంచీపుర క్షేత్రంలో కంపానది తీరంలో ఈ మామిడి చెట్టు కింద తపస్సు చేసుకోవడానికి పార్వతీదేవి సిద్ధమైంది. ఈ సలహా కూడా సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి ఇచ్చాడు ఈ సలహాని. అప్పుడు పార్వతీదేవి ఆ కంపానదీ తీరంలో తపస్సు చేసుకోవడానికి బయలుదేరింది. సిద్ధగణముల చేత ఎప్పుడు కూడా కూడినటువంటి ఆ తీరమునకు పార్వతీదేవి చేరింది. చుట్టూ ఇంకా చాలా మామిడి చెట్లు ఉన్నాయి, అవన్నీ చూసింది. ఆమ్ర వృక్షములు అన్నీ చూసింది. కోకిలారాములు వినబడుతున్నాయి. మనోజ్ఞమైనటువంటి, రమణీయమైనటువంటి, సుందరమైనటువంటి ఆ ప్రదేశమంతా కూడా ఆమె మనస్సుని, మనమదుని బాధ చేత బాధింపబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆవిడ యొక్క మనస్సు అంతా కూడా శివుడి మీదే ఉంది. నాకు శివనామస్మరణే శరణ్యము అనుకుని ఆమె శివనామస్మరణ చేయాలని చెప్పి ఆవిడ తలంచింది. తపస్సు చేసుకోవడానికి తగినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని తపస్సు ప్రారంభిద్దాం అనుకుంది ఆవిడ. మరి దివ్యమైనటువంటి వస్త్రాలు పెట్టి తపస్సు చేసుకోవడానికి 2 వలకలములను ధరించింది. మెడలో రుద్రాక్షమాల ధరించింది. శరీరమంతా కూడా భస్మం పూసుకుంది. అటువంటి అద్భుతంగా ఆవిడ తపస్సు ప్రారంభించడం జరిగింది. కంపానదీ తీరములో స్నానము చేసి ఆమె తపస్సు ప్రారంభించింది. మరి వృక్షముల నుండి ఆ పండ్లను తీసుకొని అవే భోంచేస్తూ, దానములు చేస్తూ, తపస్సు చేసుకుంటూ, అతిథుల్ని పూజిస్తూ, ఆ జనులకు వచ్చే కష్టాలను తొలగిస్తూ తాపసిక ధర్మాలని ఆవిడ అనుష్ఠిస్తోంది పార్వతి. కంపానదిలో నీటిలో కూడా మధ్యలో నిలబడి అలా కూడా తపస్సు చేసేది ఆవిడ కొన్నాళ్ళు. అన్ని పుష్పాలను సేకరించి సూర్యుడికి నమస్కారం చేసి శివుడికి
పంచావరణ పూజ చేసి దేవదేవుని హృదయంలో కొలుస్తోంది. మరి ఇలా ఉండగా అన్ని పుష్పాలతో పూజిస్తూ ధూపదీప నైవేద్యాలతోటి షోడశ ఉపచార పూజలతోటి ఆ పార్వతీదేవి పంచాక్షరి మంత్రాన్ని నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆ శివుణ్ణి నామస్మరణ చేస్తోంది. ఈ రకంగా పార్వతీ తపస్సు కొనసాగుతోంది ప్రతిరోజు కూడా. ఇలా ఉండగా ఈ పంపా నదిలో పార్వతీదేవి తపస్సు చేయడం అక్కడి నుంచి శివుడు గమనిస్తున్నాడు కదా, అంతా చూస్తున్నాడు. ఆమెని కూడా ఈమెని పరీక్షించాలనుకున్నాడు. ఈ పార్వతీదేవిని పరీక్షించాలి అనుకుని ఒక పెద్ద వరదను సృష్టించాడు ఈశ్వరుడు అక్కడ. మరి కంపా ప్రవాహం అంతా కూడా అతి తీవ్రంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అదంతా కూడా అక్కడ చెలికత్తెలందరూ కూడా పిలుస్తున్నారు, పెద్ద వరద వచ్చేస్తోంది, మరి ఇప్పుడు పక్కకు వచ్చేసేయి, ప్రమాదం సంభవిస్తుందని చెప్పింది. సరే, ఈవిడ వినలేదు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అవి యొక్క తపస్సు ఈ విధంగా కొనసాగింది. ఆ వరదలు ఎంత ప్రవాహంతో ఉన్నాయి, ఈ పరీక్ష ఏ విధంగా కొనసాగింది అనే విషయాల్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.